ఏడికి వెళ్ళిపోతావు? సారీ చెప్తామని వచ్చాను. ఏదో మజాకులు అంటాను, నా దోస్తు ఎంతైనా గెలికింది మళ్ళీ వస్తుంది. ఆగు, ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు ప్రియ. కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం. లేదుగా కావాలని చేయలే. నువ్వు ఎందుకు అట్లా దండం పెట్టి వెళ్ళిపో. దండం మరి కోపం వస్తుంది. ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే. దీన్ని నమ్మితే చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా లా దగ్గరకు వస్తా. ఎడొచ్చినావు? తగ్గినా డోంట్ టచ్. ఎవడైనా ఎదురవని ఆయముడైనా దిగిరా. హే, వీడియోకి వెళ్ళే ముందు మీ కామెంట్ సెక్షన్ ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గాయ్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న నైట్ నుండి అట్లీస్ట్ నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు అజయ్. నేను పెట్టిన మెసేజెస్ చూడట్లేదు, నేను పెట్టిన రీల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. రావణ్కి కాల్ చేసి అక్క అన్న నీతో మాట్లాడను కాల్ చేయకు అని చెప్పమంటుండ అక్క అని చెప్పి వాడు కాల్ చేసాడు. సో ఇందాక మోనికాకి కాల్ చేస్తే ఏడున్నాడు అజయ్ అంటే ఇంటికి పోయినా, ఇంట్లో లేడు. తర్వాత మోనికాకి ఫోన్ చేసి అడిగితే సార్ ఇక్కడ చిత్రపూరి దగ్గర పార్క్ ఉంటుంది అనమాట, పార్క్లో వచ్చి కూర్చున్నాడంట. సో సార్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి, అనుకోకుండా నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుంటాడన్న తొందరలో నేను డోర్ చూసినప్పుడు అటు దెబ్బ తగిలింది. అదే ఎక్స్పెక్ట్ చేయలే. సారీ చెప్తున్నా కూడా ఏలే నేను నాకేం వద్దు సారీ వద్దు అన్నట్టు చెప్తున్నాడు. పార్క్ అంతా ఎతికితే అజయ్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్ ఏడున్నాడో తెలుసా? ఓ ఎవరైనా వదిలేస్తారు చూడు మోసం చేసి, అట్లా కూర్చున్నాడు ఆడ. ఏం పని పడలేదు, ఇడొచ్చినావు? తగ్గినా డోంట్ టచ్. ఎవడైనా ఎదురవని ఆయముడైనా దిగిరా. సరేట్రా అసలు ఎందుకు వచ్చిన మీరు? మనశ్శాంతి ఈడ కూడా వన్ ఆర్డర్ పొక్క పెట్టినావు గాయస్. ఇంత లోతు పోయింది గాయస్, లోతు ఇట్లా చర్మం ఊడిపోయింది పైనుంచి. ఎంత బ్లడ్డింగ్ అయింది, మనశ్శాంతి లేదంటున్నా మొత్తం. బా ఓ మన వీడియో కూడా అప్లోడ్ చేసుకుంది. ఏంటి ఒకసారి చూపి. వాట్? డోంట్ టచ్. సారీ రా, సారీ లేదు గీరీ లేదు, కావాలని చేయలేదు. ఏం యాక్టింగ్ చేసినా కావాలని నువ్వు డోర్ పెడతావని చెప్పి నేను దాంతో. ఏమైంది? వస్తుందా అంటే చెయ్యేస్తావేంది? ఇట్లా అంటే తగ్గుతుంది. ఏమవుతుంది, పెంచింది కాక తగ్గుతుందంట. ఇప్పుడు బాగా ఏంది ఇంకెందుకు వచ్చింది బీహార్లు? తట్టుకోలేక గెలికింది మళ్ళీ వస్తుంది. ఆగు, ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం ఆగు ప్రియ. కలలే నిజమవుతూ కథగా మొదలయ్యే పయనం. ఆయన వస్తుంది, ఇది మళ్ళీ సారీ అంటూ. ఆమె అన్నం తినలే, నేను కూడా అన్నం తినలే. టాబ్లెట్ వేసుకుని కూర్చుంటున్నా, మైగ్రేన్ అయ్యి ఇక్కడ కూర్చున్నా. పెట్టినా ఓ తినిపించావు, కడుపు నిండా ఓ మొత్తం తిన్నా. సూపర్, కడుపు నిండిపోయింది. ఇంత రాత్రి ఎందుకే మీకు యాక్టింగ్ ఇట్లా రోడ్డు మీద తిరిగి అవసరం? ఇంట్లో ఉండగా నేను ఎప్పుడైనా రోడ్డు మీద అవసరం మనకి ఈ టైం వచ్చి కార్ వేసుకుని యాక్టింగ్ చేయనికే. నీకు ఎట్లుందని వచ్చిన ఏం కాదు, బాగానే ఉన్నా. నేను నువ్వు అనే మాటలు ఎంత హర్టింగ్ గా ఉందో ఒకసారి ఆలోచించు. అబ్బా ఇది చేసినప్పుడు హాటింగ్ లేదు. సరే అది నీకు అంత ఇబ్బంది అయితే నేను కనిపించాను, నిజంగా నీకు ఇంకా కనిపించా. చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీ. ఎందుకు మాట్లాడుతున్నావు నా పాపం పొద్దున్న? మరి లేకపోతే మజాకులు అవుతున్నాయి, అర్థం చేసుకోరు, ఏం చేసుకోరు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకేం కాదు, ఏమైంది? ఏడుస్తున్నా నా అక్క. నీ దొంగ ఏడుపులు ఏముండవు ఆడ. సరే ఏడుపు చెప్పు, చెప్పు నాకు. సరే చెప్పు ఏమైంది? మరి ఏమైంది? సరే సారీ చెప్పు పియా. అట్లా చేయొద్దు కన్నా, చూడు ఇదంతా తగిలింది. చెప్పులు ఎంత పెద్ద తగిలింది.
లేదుగా కావాలని చేయలే. నువ్వు ఎందుకు ఇట్లా దండం పెట్టి వెళ్ళిపో దండం మరి కోపం వస్తుంది. ఊహలకే సరిహద్దులు లేవని క్షణమే తెలిసే కోపం మనిషి కోపం రాదా? నీకు రాదా కోపం? నీకు లేదా? సరే కొట్టుకోవాలా? కొట్టుకుంటే సరిపోదు కదా. నేను దెబ్బ తగిలింది నాకు. నాకు రేపు షూట్ ఉంది లైన్ గా సిరీస్ వేరేది. Sorry. ఇప్పుడు ఈ దెబ్బతో డైరెక్టర్ గారు వెళ్ళిపో అంటాడు. మీద ఆలోచించాడు చెప్పుకున్నా. ఇట్లాంటివి ఉంటే మాత్రమే అడగరా? అది మేకప్ వేస్తారు. అది వేరే అమ్మాయి. అది షూట్ లో అమ్మాయి పెట్టింది కాబట్టి ఏం కాదు. వేసుకో. ఆ షూట్ లో పెట్టింది కాబట్టి ఏం కాదు. అమ్మాయి మేకప్ వేయచ్చు. ఏంది ఏమైంది? సారీ చెప్పడానికి వచ్చిన. ఇంకా కనిపించాలి నీకు? ఇంకా కనిపించాలి? ఇంకా నేను కూడా నీతో ఏం చేయ కనిపించమంటే కనిపించాను. ఇంకా ఏడికి వెళ్ళిపోతావు? సారీ చెప్తామని వచ్చాను. ఏదో మజాకులు అంటాను. నా దోస్తు ఎంతైనా ఇది నా మంచి ఫ్రెండ్ గా దోస్తు లవ్ ఏం లేదు కానీ చిన్న ఇష్క్ వాలా లవ్. హ్యాపీనెస్ లేదా సాడ్ కావాలా? సాడ్ కావాలా హ్యాపీనెస్ కావాలా? ఆనందంతో కూడిన సాడ్నెస్ కావాలి. నీకు సాడ్ మంచి చెప్తుంది. ఇగో నీకు మంచిగా ఇగో చెప్తున్నా. రెండు చెప్పు. సాడ్ కావాలా హ్యాపీ కావాలా? బిఆర్ కావాలి. చెప్పన్నా. హ్యాపీ కావాలి. ఇగో నిన్న ఆమె మాట్లాడిందా చక్రి అన్న? అది ఎవరో కాదు, నా నెంబర్ తోటి వీడియో కాల్ చేసి మాట్లాడింది. అవును నేను చక్రితో చక్రి అన్నకి తమ్ముడు అని పిలుస్తుంది ఆమె. అసలు గొడవ ఏంది అందుకు కదా చూసిన తలకాయ పోయినప్పుడు అసలు అవును మంచి చక్రితో డేటింగ్ చేసుకోవచ్చు కదా. అన్ని యాక్టింగ్ అన్న అది నా నెంబర్ అన్న. నిన్ను దీన్ని నమ్మితే చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా ఏంటి చెప్పాక నేను ఎవరితో నేనే చెప్పాలన్నీ. వాడికి తెలుసు కదా. నీకు తెలీదా? నేనేంటో తెలీదా నీకు? తెలుసు నువ్వు అమ్మాయి వాడిని. సరే ఇక్కడ ఏడా ఎందుకంట ప్లీజ్ తగ్గిపోతుంది. లేనిపోయిన ఎఫెక్షన్ చూపించి సింగిల్ ఉండి నన్ను మింగిల్ చేయకు ప్లీజ్. ఐమ్ హ్యాపీ లైక్ దిస్. మింగిల్ వద్దు సింగిల్ ఇట్లానే ఉండు ఓకేనా? చాలా ఆనందంగా ఉంది. సరే ఈ ప్రేమ చూడలేక నాకు లోపలికి కన్నీళ్ళు వస్తుంది. సర్లే నేను ఇంకా ఎప్పుడు కనిపించా. సారీ నేను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటాను. సరేనా? సో గైస్ నేను ఇంకా అజయ్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లే నిజంగా. థ్యాంక్ యూ గైస్. నీ చక్రితో హ్యాపీ డేటింగ్ చేసుకుంటాడు. నేను రష్యన్ అమ్మాయితో డేటింగ్ లిప్ లాక్ అన్ని చేస్తా. బెంచింగ్ అన్ని చేస్తా. ఏంది నిజంగానేనా? అసలు చక్రితో స్టాఫ్ లో కొత్త అమ్మాయి దొరికింది రష్యన్ అమ్మాయి. ఎట్లుంది తెలుసు? ఆ ఫిగర్ క్రేజీ ఉంటుంది. నువ్వు తోటే నేను బియరా నువ్వు తోటే వాడరా ఏంది? నాకు ఎట్లా ముద్దు ఇస్తారు సార్? రియాసల్ అసలు ఇస్తా లా దగ్గరకు వస్తా ఇలా లిప్ లాక్ ఇట్లా సారీ తోసాడే పడుతుంది అదేంది? సరే చెప్పు. సో గైస్ నేను ఇంకా అజయ్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఇఫ్ ఇబ్బంది పెట్టి ఉంటే ఇంకా నేను నీకు అనిపించలే. నేను నీకు కనిపించినందుకే కదా నేను చక్రి ఉందని డేటింగ్ చేసుకో. నేనేం చెయ్యలేదు. చక్రి ముద్దు పెట్టుకో అన్ని చేసుకో. నాకు నువ్వు ఎందుకు అట్లా చూస్తున్నావు నన్ను? వాళ్ళు ఎట్లా అని కూడా తెలుసా? చెప్పు. ఇప్పుడు ఈ ప్లేస్ ఇట్లా లాగుతున్నాను. నేను కూడా లాగాలి. ఇట్లా చెప్పు 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 చెప్పు. అమ్మాయి చక్రి ఇవిడుగా చెప్పు. నవ్వుతుంది నేను ముచ్చుకుంటే చెప్పు. చక్రి అన్నకు మండాల్సిన అవసరం ఏం చేస్తావు? మన ఫ్రెండ్స్ కదా. విత్ బెనిఫిట్స్ ఏమన్నాడు? దెబ్బలు తింటూ అట్లాంటి మాటలు మాట్లాడుతూ. సో గైస్ ఇక్కడితో మా ఫ్రెండ్షిప్ కూడా తగ్గిపోతుంది. ఆ రోజు నేను నిజంగా నేను వాడికి కాల్ చేయలేదు. తినకు కాల్ చేసిన. నేను నీ మీద ఫ్రెండ్షిప్ కట్ అయి ప్రేమ మొదలైతుందంట. చూస్తా
ఎందుకు చూస్తావు ఎందుకు చూస్తావు చివటి నా అబ్బాయిని నేను అమ్మాయిని చూడు కాంటీలో చూస్తున్నా. సరే చూడు ఆంటీ వరకు చూడమంటున్నావు. మధ్యలో నేనే వచ్చి సో అది guys, ప్రియా మొత్తానికి అయితే నన్ను లవ్ చేస్తుందంట. చెప్పిన ప్రియకి ఇవన్నీ మనకు పడదు అని చెప్పేసి, ఇక ప్రియ వెనకాల పడుతుంది కాబట్టి ఇక నేను కూడా సరే అని చెప్పి ఓకే చెప్తున్నా. ప్రియ ఎంత అందంగా ఉందా, అజ్జి కూడా అందగాడే కాబట్టి ఇక ప్రియ వెనకాల పడుతుంది ప్రేమతో అని చెప్పేసి. సో ఓకే ప్రియా, ఐ లవ్ యూ. ఏం మాట్లాడకి ఇక. నీ చక్కని చిత్రానికి కాగితాన్ని సో అది guys, ప్రియకి నీ అంటే చాలా ఇష్టం అంట. ఇక చాలా చెప్పలేనంత ఇష్టం అంట, అందుకని ఇక ముత్తి అంటుంది. సో అది guys, ఓకే ఇంకేమైనా చెప్పాలా? అజ్జు ఐ లవ్ యూ, బేబీ ఐ లవ్ యూ అంటుంది. సరే guys, అందుకని ఇవేం నేను చెప్పలేదు గైస్, ఇదంతా వాడి ఇమాజినేషన్. ఇంకా నేను కూడా నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఐఎమ్ సారీ ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టండి. అండ్ అలా వదిలేసి నా ప్రాణం ఇన్ని రోజులు నీకోసం వెయిట్ చేసి ఈ గుండె కొట్టుకుంటుందే నీకోసం. నాలో ప్రేమించే ప్రతి ఒక్క రక్తం పొట్టు నీ పేరే ఉంది తెలుసా. పోయాలి ఎప్పుడు చూసుకుంటే ఎదుగురు అమ్మాయిని చూస్తున్నా. పోయాలా మెల్లగా నేర్పించిదానా. సరే కానీ ఆగు, వదులు ఒకసారి. చెప్పు చెప్పు. ఊడుతున్నది ఊడది. నిన్ను చూసుకుంటే వేరే అమ్మాయిని చూస్తున్నా. ఇట్స్ ఓకే. ఏడు తలకాయ చెప్పు చెప్పు. అలానే చూసుకో. ఎవరు ఇంకా నేను ఇంకెప్పుడు నీకు కనిపించాను. నిజంగా నిజం చెప్తాను, ఇంకెప్పుడు నీకు కనిపించా. ప్రియా ఏ కట్ చేయను ఇంకా. నిజంగా అజయ్ నేను కనిపించా. ప్రియా ప్రియా. హే, వీడియోకి వెళ్ళే ముందు మీ కామెంట్ సెక్షన్ ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గాయ్స్.